ఎవ్రీవన్. ఇప్పుడు మన 5 మినిట్స్లో సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సేమియా నెయ్యి వేసి సేమియా డ్రై ఫ్రూట్స్ ఇలాచి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకో పక్కన ఒక కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి వాటర్ని. సరే కదా, ఈ లోపల సేమియా ఎగుతూ ఉంటుంది, ఇటు పక్కన వాటర్ కాగుతూ ఉంటాయి. ఇలా జరగటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. సేమియా వేగింది, ఇప్పుడు వాటర్ అనేవి పోసేసుకుందాం. చూసారు కదా, 1 పించి ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఇది ఆప్షనల్. ఇలా ఉడికించాలి, ఒక 1 మినిట్ మనం సేమియాను ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు జస్ట్ ఒక 20 ml చాలండి పాలు. కొంచెం పాలు యాడ్ చేసుకొని ఉడికిద్దాం. కొంచెం ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, సేమియా పాలు పోయటం వల్ల మంచిగా ఇలా క్రీమీ స్ట్రక్చర్లో వస్తుందండి. ఉడికేసింది సేమియా. ఇప్పుడు నేను ఒక కప్పుకి 1/2 కప్పే వేసుకుంటున్నానండి షుగరు. వేసుకునే వాళ్ళు 1 కప్ వేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ వాడతాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లూజ్ అవుతుందండి సేమియా. లూజ్ అయ్యి మళ్ళీ టైట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఆల్రెడీ వేసాం కదా, మళ్ళీ ఎండింగ్లో 1 స్పూన్ వేసాను. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ లూజ్ అయిపోయింది, మళ్ళీ టైట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. చూసారు కదా, నాకు 5 మినిట్స్ కూడా టైం పెట్టలేదండి. ఖచ్చితంగా 5 మినిట్స్ ప్రాసెస్ ఇది. ప్రసాదాల టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ప్రసాదానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.